హాయ్ టు ఆల్ అండి. ఈరోజు లంచ్లోకి గోంగూర పచ్చడి చేశానండి. నేను ఇట్లా ముందుగా బాణలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, ధనియాలు, మెంతులు, మినప్పప్పు వేసేసి వేపి కొంచెం మిరపకాయలు కూడా వేపేసేసి వేపుకొని పక్కన పెట్టుకున్నానండి. గోంగూర ఫ్రై చేసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఈ మిరపకాయల పోపు మిక్సీ చేసేసి ఉప్పేసి మిక్సీ చేసేస్తానండి. తర్వాత చింతపండు వేసేసి మిక్సీ చేసి మళ్ళీ గోంగూర వాడ్చి పెట్టుకున్నాను కదా, ఆ గోంగూర కూడా వేసి మిక్సీ పట్టేసి తీసేసుకొని ఆనియన్స్ సన్నగా తరిగేసుకొని చాప్ చేసేసుకొని ఆనియన్స్ దానిలో కలిపేస్తానండి. ఇలా గోంగూర పచ్చడి రెడీ చేశానండి. మీరు ఎలా చేస్తారు కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. హాయ్ టు ఆల్ అండి. ఈరోజు లంచ్లోకి గోంగూర పచ్చడి చేశానండి. నేను ఇట్లా ముందుగా బాణలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, ధనియాలు, మెంతులు, మినప్పప్పు వేసేసి వేపి కొంచెం మిరపకాయలు కూడా వేపేసేసి వేపుకొని పక్కన పెట్టుకున్నానండి. గోంగూర ఫ్రై చేసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఈ మిరపకాయల పోపు మిక్సీ చేసేసి ఉప్పేసి మిక్సీ చేసేస్తానండి. తర్వాత చింతపండు వేసేసి మిక్సీ చేసి మళ్ళీ గోంగూర వాడ్చి పెట్టుకున్నాను కదా, ఆ గోంగూర కూడా వేసి మిక్సీ పట్టేసి తీసేసుకొని ఆనియన్స్ సన్నగా తరిగేసుకొని చాప్ చేసేసుకొని ఆనియన్స్ దానిలో కలిపేస్తానండి. ఇలా గోంగూర పచ్చడి రెడీ చేశానండి. మీరు ఎలా చేస్తారు కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి.